హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ లో ప్రతి టీమ్ కి ఆన్ ది ఫీల్డ్ లో ఉండి ప్లేయర్స్ మ్యాచెస్ ని గెలిపిస్తే బట్ ఆఫ్ ది ఫీల్డ్ లో ఉండి కోచెస్ మ్యాచెస్ ని గెలిపిస్తారు. అలాంటిది వచ్చే సీజన్ ఐపీఎల్ 2025 కోసం చాలా టీమ్స్ కి కొత్త హెడ్ కోచెస్ వచ్చారు. మరి ఏ టీమ్స్ కి ఎవరెవరు కోచెస్ గా ఉన్నారు అండ్ వాళ్ళ కోచింగ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఆర్ఆర్ టీమ్ కి T20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ హెడ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడు. ఐపీఎల్ లాస్ట్ సీజన్ వరకు కుమార్ సంగకార కోచ్ గా ఉండగా ఈసారి అతని స్థానంలో రాహుల్ ద్రవిడ్ ని వీళ్ళు రిప్లేస్ చేశారు. అయితే రాహుల్ ద్రవిడ్ ఒక ఫంటాస్టిక్ కోచ్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ టీమిండియాకి T20 వరల్డ్ కప్ గెలిపించాడు. సో బిగ్ స్టేజ్ లో యాజ్ ఏ కోచ్ గా ఇతను ఒక సక్సెస్ఫుల్ అండ్ ప్రూవెన్ కోచ్. సో అలాంటి కోచ్ కి ఐపీఎల్ ఒక ఫ్రాంచైజీని లీడ్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే రాహుల్ ద్రవిడ్ కి రాజస్థాన్ మేనేజ్మెంట్ తో ఒక మంచి బాండింగ్ ఉంది. ఆల్సో దీని పాస్ట్ లో ఆ ఫ్రాంచైజ్ కి కెప్టెన్ గా చేశాడు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇతను 2014 అండ్ 15 సీజన్స్ లో రాజస్థాన్ టీమ్ కి మెంటర్ గా చేశాడు. సో డెఫినెట్లీ అండర్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్ లో రాజస్థాన్ టీం నుండి ఒక ఛాంపియన్ పర్ఫార్మెన్స్ చూడవచ్చు. నంబర్ 9 గుజరాత్ టైటన్స్. మరోసారి జీటీ టీం ఆశీష్ నెహ్రాని తమ హెడ్ కోచ్ గా కంటిన్యూ చేయబోతున్నారు. మరి మిగతా కోచెస్ తో కంపేర్ చేసుకుంటే నెహ్రా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోచ్. చెప్పాలి అంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు తిను బౌండరీ రోప్ పైన ఉంటూ ప్లేయర్స్ కి టైం టు టైం ఏదో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మరి దీన్ని బట్టి చూస్తే నెహ్రా గేమ్ పైన ఎంత డెడికేటెడ్ గా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో నెహ్రా ఒక వండర్ఫుల్ కోచ్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. అయితే అతని కోచింగ్ లో గుజరాత్ టీం ఒకసారి ఛాంపియన్స్, ఒకసారి రన్నర్ అప్ గా నిలిచారు. అలానే క్రికెట్ లో సక్సెస్ అవ్వాలి అంటే టీం వర్క్ ఎసెన్షియల్ అని నెహ్రా బిలీవ్ చేస్తాడు. ఇట్ మీన్స్ వాళ్ళ ప్లేయర్స్ ని మిగతా ప్లేయర్స్ కి సపోర్ట్ చేయడం అండ్ వాళ్ళ నుండి కొత్త విషయాలు నేర్చుకోవడం, వీటిపైన నెహ్రా వాళ్ళ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి థింకింగ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి దట్స్ వై నెహ్రా ఒక గ్రేట్ కోచ్ అయ్యాడు. మరి ఈసారి గుజరాత్ టీం దగ్గర ఒక సాలిడ్ స్క్వాడ్ ఉంది. సో డెఫినెట్లీ అండర్ నెహ్రా కోచింగ్ లో గుజరాత్ టీం నుండి ఒక మంచి రిజల్ట్ చూడవచ్చు. నంబర్ 8 పంజాబ్ కింగ్స్. మరోసారి పీబీకేఎస్ టీం కి ఒక కొత్త హెడ్ కోచ్ ని చూడబోతున్నాం. అయితే ఈసారి వీళ్ళు బిగ్ కోచ్ లైక్ రికీ పాంటింగ్ ని కొత్త హెడ్ కోచ్ గా అపాయింట్ చేశారు. మరి పాంటింగ్ యొక్క కోచింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇతను ప్రీవియస్లీ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆస్ట్రేలియన్ నేషనల్ టీమ్ కి యాజ్ ఏ కోచ్ గా వర్క్ చేశాడు. ఈవెన్ 2015 లో ముంబై ఇండియన్స్ టీమ్ కి టైటిల్ గెలిపించాడు. ఇతను ముంబైకి హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇలాంటి స్టార్ ప్లేయర్స్ ని గ్రూప్ చేశాడు. అట్ ద సేమ్ టైం డీసీ టీమ్ కి వచ్చాక రిషబ్ పంత్ లాంటి ఒక టాలెంటెడ్ ప్లేయర్ ని గ్రూప్ చేశాడు. సో ఇతని కోచింగ్ లో చాలా మంది స్టార్స్ ని ఐడెంటిఫై చేశాడు. మరి స్టార్స్ ని ఐడెంటిఫై చేయడమే కాదు, అతనికి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ తో చాలా మంది లీడర్స్ ని ప్రొడ్యూస్ చేశాడు. ఆల్సో ఇతను ఏ టీమ్ లో ఉన్నా ఆ టీమ్ లో ఒక పాజిటివ్ కల్చర్ ని బిల్డ్ చేస్తాడు. ప్రతి ప్లేయర్ నుండి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టడానికి ప్లేయర్స్ ని మోటివేట్ చేయడం గానీ, వాళ్ళని బ్యాక్ చేయడం గానీ ఇలాంటివి రికీ పాంటింగ్ నుండి చూస్తాం. డెఫినెట్లీ రికీ పాంటింగ్ ఒక గ్రేట్ కోచ్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. నంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. మరోసారి ఎల్ఎస్జీ టీం జస్టిన్ లంగర్ ని తమ హెడ్ కోచ్ గా కంటిన్యూ చేయబోతున్నారు. ఇతన్ని లాస్ట్ ఇయర్ అపాయింట్ చేయగా ఈ సీజన్ లో ఇతని కోచింగ్ లో లక్నో టీం నుండి బెటర్ రిజల్ట్ రాలేదు. మరి ఇతని కోచింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2012 నుండి 2018 వరకు బిగ్ బ్యాష్ లీగ్ లో పార్థ్ స్కాచర్స్ కి కోచింగ్ చేయగా 2018 నుండి 2022 సీజన్ వరకు ఆస్ట్రేలియన్ టీమ్ కి హెడ్ కోచ్ గా చేశాడు. మరి యాజ్ ఏ కోచ్ గా లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మరి ఎక్కడ కూడా టీమ్ కి టైటిల్ గెలిపించిన సిచ్యువేషన్స్ లేవు. అయితే జస్టిన్ లంగర్ మోస్ట్లీ ప్లేయర్స్ డెవలప్మెంట్ అండ్ ఇండివిజువల్ స్కిల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. ఈవెన్ తిను ఆస్ట్రేలియన్ టీమ్ కి గ్రేట్ ప్లేయర్స్ లైక్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్స్ ఇలాంటి ప్లేయర్స్ ని ప్రొడ్యూస్ చేశాడు. మరి ఈసారి ఎల్ఎస్జీ టీమ్ ని ఎలా లీడ్ చేస్తాడో చూడాలి. నంబర్ 6 ముంబై ఇండియన్స్. మరోసారి ఎంఐ టీమ్ కి రాబోయే సీజన్ లో ఒక కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. అయితే వీళ్ళు ఓల్డ్ కోచ్ మైలే జయవర్ధన్ అని మళ్ళీ వీళ్ళు కోచ్ గా అపాయింట్ చేశారు. అయితే ఇతని కోచింగ్ లో ప్రీవియస్లీ ముంబై ఇండియన్స్ 2017, 2019 అండ్ 2020 ఈ 3 సీజన్స్ లో టైటిల్ గెలిచారు. మరి ఇంతటి షార్ట్ టైమ్ లో 3 సార్లు టైటిల్ గెలవడం అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. ఎస్పెషల్లీ పాస్ట్ లో రోహిత్ శర్మతో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఆల్సో సూర్య, హార్దిక్, బుమ్రా వీళ్ళందరి ఎబిలిటీస్ గురించి కూడా బాగా తెలుసు కాబట్టి సో వీళ్ళందరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ కమింగ్ సీజన్ లో ఎంఐ టీం నుండి ఒక మంచి రిజల్ట్ చూడడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి.
నంబర్ 5 కలకత్తా నైట్ రైడర్స్. మరోసారి కేకేఆర్ టీం తమ డిఫెండింగ్ కోచ్ చంద్రకాంత్ పండిత్ ని యాజ్ హెడ్ కోచ్ గా కంటిన్యూ చేయబోతున్నారు. తిని లాస్ట్ 2 సీజన్స్ గా కలకత్తా టీం కి హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆల్సో లాస్ట్ సీజన్ లో వీళ్ళు టైటిల్ కూడా గెలిచారు. అయితే తను డొమెస్టిక్ సర్కిట్ లో ముంబై క్రికెట్ టీం, విదర్భ అండ్ మధ్యప్రదేశ్ ఈ టీం కి కోచింగ్ చేశాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇతను 6 రంజీ విన్నింగ్ టీమ్స్ కి హెడ్ కోచ్ గా చేశాడు. ఇది రియల్లీ వండర్ఫుల్ రికార్డ్ అని చెప్పుకోవాలి. అలానే యూజువల్లీ చంద్రకాంత్ పండిత్ గారు ఒక కూల్ కోచ్, చాలా వరకు కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారు. చాలా వరకు డిసిప్లినెడ్ అప్రోచ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే పండిత్ గారు డొమెస్టిక్ సర్కిట్ లో చాలా క్రికెట్ స్టేట్స్ కి యాజ్ ఏ హెడ్ కోచ్ గా వర్క్ చేశారు కాబట్టి సో ఇండియన్ ప్లేయర్స్ గురించి ఇతనికి బాగా తెలుసు. అలానే వెంకటేష్ అయ్యర్ తో కలిసి మధ్యప్రదేశ్ టీమ్ లో వర్క్ చేశాడు. సో కేకేఆర్ కెప్టెన్సీ అయ్యర్ కి ఇచ్చిన పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిందేమీ లేదు. సో కమింగ్ సీజన్ లో ఇతని కోచింగ్ లో కలకత్తా టీం ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. నంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్. చాలా సీజన్స్ తర్వాత డీసీ టీం తమ హెడ్ కోచ్ ని చేంజ్ చేశారు. అయితే వీళ్ళకి లాస్ట్ సీజన్ వరకు రికీ పాంటింగ్ హెడ్ కోచ్ గా ఉండగా ఈసారి అతని స్థానంలో హామంగ్ బదోనీని రిప్లేస్ చేశారు. ఫస్ట్లీ ఇతని కోచింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇతను 2020 వరకు సన్ రైజర్స్ టీం కి ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు. అండ్ 2022 సీజన్ లో సన్ రైజర్స్ టీం కి బ్యాటింగ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడు. అలానే లంకా ప్రీమియర్ లీగ్ లో జఫాన్ కింగ్స్ కి 2 కన్సిక్యూటివ్ టైటిల్స్ గెలిపించగా ఎస్ఏ టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీం కి 2 సార్లు బ్యాటింగ్ కోచ్ గా టైటిల్ గెలిపించాడు. ఇక ఐఎల్ టీ20 లీగ్ లో దుబాయ్ క్యాపిటల్స్ టీం ని ఒకసారి ఫైనల్ కి తీసుకువెళ్లాడు. ఇక తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో చపక్ సూపర్ గిల్స్ టీం కి 7 సార్లు కోచ్ గా చేస్తే దాంట్లో 4 సార్లు టైటిల్ గెలిపించాడు. సో యాజ్ ఏ కోచ్ గా డిఫరెంట్ లీగ్స్ లో ఇతనికి వండర్ఫుల్ ట్రాక్ రికార్డ్స్ ఉంది. మరి ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ ఒక ఫ్రాంచైజ్ కి హెడ్ కోచ్ గా చేస్తున్నాడు. సో డీసీ టీం ని ఎంతవరకు సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తాడు ఇక చూడాలి. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. మరోసారి సిఎస్కే టీం స్టీఫెన్ ఫ్లెమింగ్ ని తమ హెడ్ కోచ్ గా కంటిన్యూ చేయబోతున్నారు. ఇతని లీడర్షిప్ లో సిఎస్కే టీం 10 సార్లు ఫైనల్ కి వెళ్ళగా దీంట్లో 5 టైం టైటిల్ గెలిచి వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ గా ఉంది. మరి ఇతను సిఎస్కే టీం తో పాటు రైజింగ్ పుణె సూపర్ జైంట్స్, జుబల్ సూపర్ కింగ్స్, టెక్సస్ సూపర్ కింగ్స్, మెల్బోర్న్ స్టార్స్ అండ్ సౌతర్న్ బ్రేవ్ ఇలాంటి ఫ్రాంచైజ్ కి యాజ్ ఏ కోచ్ గా వర్క్ చేశాడు. ఇక పాస్ట్ 16 సీజన్స్ గా ఇతని సిఎస్కే టీం కి కోచ్ గా ఉన్నాడు. మరి వాళ్ళ మేనేజ్మెంట్ ఎంఎస్ ధోని అండ్ ఫ్లెమింగ్ వీళ్ళ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సో ప్రతి సీజన్ లో సిఎస్కే టీం నుండి ఒక కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అయితే కమింగ్ సీజన్ లోను సిఎస్కే టీం దగ్గర ఒక బలమైన స్క్వాడ్ ఉంది. డెఫినెట్లీ సిఎస్కే టీం నుంచి ఒక మంచి రిజల్ట్ చూడడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరోసారి ఆర్సీబీ టీం ఆండీ ఫ్లవర్ ని తమ హెడ్ కోచ్ గా కంటిన్యూ చేయబోతున్నారు. లాస్ట్ సీజన్ లో ఇతని కోచింగ్ లో ఆర్సీబీ టీం ఎలిమినేటర్ వరకు రీచ్ అయ్యారు. ఇక ఇతని కోచింగ్ రికార్డ్ చూసుకుంటే ముల్తాన్ సుల్తాన్స్, జోకబ్స్, పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఈ ఫ్రాంచైజ్ కి కోచ్ గా వర్క్ చేశాడు. అలానే ది 100 ఐఆర్ టీ20 అండ్ పిఎస్ఎల్ లీగ్స్ లో ట్రోఫీస్ కూడా గెలిపించాడు. ఇక 2010 లో ఇంగ్లాండ్ టీం కి 2020 వరల్డ్ కప్ గెలిపించాడు. సో ప్రీవియస్లీ ఆండీ ఫ్లవర్ ఒక మంచి సక్సెస్ఫుల్ కోచ్. అయితే నేను ఆర్సీబీ టీమ్ లోకి జాయిన్ అయ్యాక వాళ్ళ టీంలో చాలా వరకు చేంజెస్ చూసాం. మెయిన్లీ ఈ సంవత్సరం ఆర్సీబీ టీం ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ని బిల్డ్ చేయడంలో ఆండీ ఫ్లవర్ ఒక కీ రోల్ ప్లే చేశాడు. కమింగ్ సీజన్ లో ఆర్సీబీ ప్లేయర్స్ నుండి పర్ఫార్మెన్స్ రాబట్టడం అండ్ టీమ్ కాంబినేషన్ సెట్ చేయడం ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఆండీ ఫ్లవర్ పైనే ఉన్నాయి. నంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. మరోసారి ఎస్ఆర్ఎస్ టీం డానియల్ విటోరీని తమ హెడ్ కోచ్ గా కంటిన్యూ చేయబోతున్నారు. లాస్ట్ సీజన్ లో సన్ రైజర్స్ టీం అగ్రెసివ్ అప్రోచ్ తో బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు అంటే బికాస్ ఆఫ్ డానియల్ విటోరీ టీం ని వెనకుండి నడిపించాడు. అయితే దీని టీంలోకి వచ్చాక టీంలో చాలా వరకు చేంజెస్ చూసాం. ఎస్పెషలీ ఇండియన్ ప్లేయర్స్ ని బిలీవ్ చేసి వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ కల్పించాడు. లైక్ అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి అండ్ షాబాజ్ అహ్మద్. ఆల్సో టీమ్ కి కెప్టెన్సీ ప్రాబ్లం ఉంది అనే ఇంటెన్షన్ తో పాట్ కమిన్స్ లాంటి ఒక క్వాలిటీ కెప్టెన్ ని బై చేసి అతని మార్క్ చూపించుకున్నాడు. తిను కంప్లీట్లీ సన్ రైజర్స్ టీం ని అర్థం చేసుకున్నాడు కాబట్టి లాస్ట్ సీజన్ లో సన్ రైజర్స్ టీం నుండి అలాంటి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఆల్సో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఒక బలమైన స్క్వాడ్ తో సన్ రైజర్స్ టీం రాబోతున్నారు. డెఫినెట్లీ అండర్ డానియల్ విటోరీ కోచింగ్ లో సన్ రైజర్స్ టీం నుండి ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ చూడడానికి మోర్లీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. మరి ఏ టీం దగ్గర బలమైన కోచ్ ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు
మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.